హలో నమస్తే దోస్తులు అందరు ఎట్లున్నారు? ఇగో నేనైతే మంచిగా ఉన్నా. ఇక వెల్కమ్ టు పూరా లోకల్కి అట్లనే దోస్తీ వార్తలు. అరే ఇగో మా పొలగాన్ని అదే మా బాబుగాడు ఉన్నాడు కదా, వాడిని తెల్లారు లేచినాక జర ఎమ్మటే సీదా అటు ఇటు కాకుండా ఆఫీస్కి వచ్చి వార్తలు చదువురా లేకపోతే ముచ్చట్లు పెట్టరా అంటే ఆడు ఏడేడుకో పోయి పంచాయతీలు పెడుతున్నాడు. మరి ఇవాళ ఏం పంచాయతీ పెట్టినో ఏడున్నాడో ఓసారి అరుచుకొని వద్దాం. మరి బాబు ఏడున్నావురా? ఆగో ఈడేంది, ఈడు మా బాబుగాడేనా? ఈడేంది ఎన్నలేంది పేపర్ పట్టుకున్నాడు? ఏందబ్బా ఈడు ఎన్నలేంది పేపర్ చూస్తాడు? పేపర్లకి ఇట్లా ఏమన్నా పెద్దవాడితో వచ్చింది ఏంది? ఆయన ఆయనకి ఏలు ముద్రగాడు కదా, చదివేడికి వెళ్ళి వస్తుందని పేపర్ పట్టుకున్నాడు. మనం పెద్దసారి గిరుట్లోకి వెళ్ళాను వచ్చేది. అవురా, నాకు తెలియక అడుగుతా. ఇప్పుడు గా సార్తో నీకేం పనిరా? ఏమన్నా అప్పు గిట్లు ఇచ్చిండే ఏంది? లేకపోతే నువ్వు ఆయన కాడ ఏమన్నా తీసుకున్నావా? ఏందబ్బా? అరే ఆయనతో చెప్పురా, సార్ ఇటేనా పోయేది? ఆయనతో సార్ కనపడ్డానుకో నా బతుకు ఆగమైనట్టే. చెప్పురా. ఏం లేదు, సార్కి ఇట్లా పోయిండనుకో, పోయినాక ఆయనతో సర్దిపోల సల్లబో వేసుకుని తింటా, నిమ్మలో అవుతా, చల్లగా పడుకుంటా. అరే అంటే అనొద్దు కానీ గా సార్కు నీకు ఏం సంబంధం రా బాయ్? ఏదో పని చెప్పురా అంటే ఏదో చేస్తావు. తీటగా లెక్కున్నావు అంత తీట. సార్కి దొరికిందంటే నా బతుకంతా బస్ స్టాండే. ఏం చేస్తారో ఏమైద్దో ఏందో. నేను స్కూల్కి పోను, ఆయనతో బండిలో బుక్కులు మోసి నాతో కాదు గాడిద మోసినట్టు మోయాలి అన్ని బుక్కులు. నేను పోను. ఈసారి ఆడిపోకండి నేను ఆ స్కూల్కి పోను. ఏం లేదు నీ అమ్మో, నేను పోను. ఆ సార్ వస్తున్నాయి ఏందో. మరి బంగారం జర చెప్పురా, సార్ వచ్చిందంటే వచ్చినట్టే. ఓరిపోడా ఏంద్రా ఏమంటానో నాకు అర్థమై పాడైతలేవు. ఒరి నీ అమ్మ నువ్వు బడికి పోవుడేంద్రా? నువ్వు అసలు బడికి పోయే పొలంగా లెక్కున్నావురా? తున్నపోతే లెక్క నీ అమ్మ పోరాడు కింద మీద ఎట్లా బురుతాను చూడు. అరే నీ అవ్వ నీ అవ్వలే బడికి పోనంటే పోను. ఈ జూన్ 12 వచ్చిందంటే అసలు నా గుండెలో మొత్తం గూబులు అవుతుంది. ఈ బడికి పోవుడు ఏందో అంత కథ. అవసరం అయితే బర్రెలైనా కాసుకోండి కానీ ఆ బండిలో బుక్కులు పోయినా నేను గాడిద జాగ్రత్త చేయను. ఆ బడికి గడప కూడా దక్కను నేను పోను. అరే బంగారు నువ్వేమన్నా చేసుకోవాలి, బడికి పోనంటే పోరా. ఏడవచ్చుతురా, పోరా వారి పోరా. ఒరే దెయ్యం మాదిరి చూడు మాకు, పోరా. ఓరి వారి ఇగో నువ్వు గా బడికి పోడు కాదు, కనీసం మన ఇంటికాడ ఉన్న 4 బర్రెలంగా ఆయన కూడా పనికిరావు. మళ్ళీ ఇటు బడికి పోతాడట. ఈ ఏడ్చులావు నీ పోరడా. అమ్మో గుబులు అవుతుంది మా సావయ్య. నాకు ఇవి నుంచి పొద్దుకాలుగా లేవాలా, పళ్ళు తోమాలా, ఎన్నడూ లేదు స్నానం చేయాలా. ఏంది నాకు ఈ కష్టాలు? మా అమ్మో ఈసారి ఏడకెళ్ళి చూస్తున్నావు, ఏంది పొక్కలకి వెళ్ళి చూస్తున్నావు. అయ్యా ఊరు బంగారం, నాకు మస్తు భయం అవుతుంది. నువ్వు రారా దగ్గరికి. రే వరి వారి ఓరి వారు రే ఏడ్చుడు బంద్ పెట్టు. నువ్వు ఏం ఏడ్చుర్రా పోడా? ఎవరైనా చూసి ఇజ్జత పోతారా? ఇంత దున్నపోతలు ఎక్కువ ఏం ఏడ్చుర్రా వారి? నువ్వు అసలు నువ్వు బడికి పోడేంది, నీ ముచ్చటేంది నాకు అర్థమవుతలేదు. అరే బంగారం, నువ్వు నిజంగా వార్తలు చదువుతావా? నోటికి తెస్తుంది అంటావా? నీకు ఇది ఆయనతో తెలివి ఉందారా అసలు? అమ్మ దిమాగ్లో మెంటల్ లేదేం లేదు నీకు. ఎక్కడికెళ్ళచ్చు ఏమరో ఈ నడువని గిసంట అనుమానాలు కూడా చాలా అయిపోతానే. ఆయన అంటానుదే అని గట్ల ఎందుకు అడిగినవరా నువ్వు నన్ను? ఇప్పుడు రేపేందో ఎరికేనా? నాకు తెలవక అడుగుతున్నా. రేపేందో ఎరికేనా? ఏం పండుగ అబ్బా? రేపేమన్నా పండుగ ఉన్నదా? ఏంది ఆయన బోనాలు ఇంకా చాలు కాలేదు కదా, ఆషాఢ మాసం రాలేదు. ఏందబ్బా ఏం పండుగ? నీ అవ్వ అందరూ అంటే ఏందో అనుకున్నా. మా వానికి మెదడు మోకాల్లోనే ఉంది. ఏంది ఏమో అన్నమేంద్రా? అరే ఇవన్నీ కాదురా బాయ్ బాబు, ఏమన్నా ఉంటే బయట చెప్పు అంతే. బయట చెప్తే బాధపడుతోలే, సప్పుడు చేయకుండా ఉందనయ్యా. ఈ అవ్వ పోరానికి రోజు రోజుకు చాలా మాటలు పెరిగిపోతూనే ఉన్నాయి. రే బాబు ఇవన్నీ ముచ్చట్లు కాదురా బాయ్, అసలు ముచ్చట ఏందో చెప్పు. నాకు అయితే టైం కూడా ఎక్కువ లేనేలేదు. అరే బంగారం, పండుగ అంటే బోనాల పండుగ దసరా పండుగ కాదురా వారి. రేపు నుంచి బడుల పండుగ. ఓరి బాబు గాముచ్చన్నారా నువ్వు మాట్లాడేది? అరే రేపటి సాయంత్రం ఈ స్కూల్ చాలా అయిపోతున్నాయి కదా. అరే రే గాముచ్చట్నా? ఏంద్రా బాయ్ ఎట్లున్నాయి కా ఈ స్కూల్ ముచ్చట? ఏం కథ ఎట్లా నడుతుంది? అవ్వ ఏందో ఈడు తెలివి. గొలిసిపోయిన సంవత్సరానికి అత్త కోళ్ళని అడిగిందంట. అట్లుంటుంది మామూలు ముచ్చట. అరే సరే ఇక ముచ్చట పక్కన పెట్టి కానీ గీ స్కూల్లో ముచ్చట ఏంద్రా ఎట్లా నడుతుంది? ఏం కథ ఎంతవరకు వచ్చింది మరి? స్కూల్ ముచ్చటకే వస్తా అన్న. ముందు ఫీజుల గురించి మాట్లాడుకుందాం. స్కూలు చాలు కాకముందే 30% ఫీజులు పెరిగినాయి.
గాయంతో సరే పిల్లవాడు పోరాన్ని స్కూల్కి పంపిద్దామా అంటే సామాన్యుడు ఉండ చూసినా వాడి గుండెలు కొను పొందించినంత పని అవుతుంది. వాడు చేసేది ఏమీ లేదు. అందరు సంతోషం, పిల్లల సంతోషం కోసం బడికి పంపాలి. బస్సు ఎక్కకపోతే వాడు ఉరుతా ఉంటాడు, నేను పోను అంటాడు. అప్పుడు మళ్ళీ ఇక వాడిని ఎట్లో కూడా బతిలాడి బామాలు పంపిద్దామంటే అది లేదు. తీసుకుపోయి బస్సులో నూకుడే వాడిని. ఇక చూసుకుంటే రెండో ముచ్చట ఏది, నాణ్యమైన విద్య ఉందా అంటే లేదు. చదివేది లేదు, పాడలేదు. ఆడాడో టీచర్ ఉంటుంది, ఆ టీచర్ ఇంట్లో మొగుడితో పంచాయతీ పెట్టుకుని వస్తుంది. ఆ వచ్చినామన్నాక అంత పిల్లోడిని బొజ్జుగించో బామాలు ఏదో ఒకటి, అయ్యా నువ్వు చదువుకోరా వారి అని చెప్పాలి. చెప్పులు లేదు, ఇంట్లో మొగుడి మీద పంచాయతీ మొత్తం పిల్లోడి మీద చూపించింది. అర్రే నీ అవ్వ, ఒరేమో మా బాబు గానికి ఏమో తెలియదు అనుకున్నా కానీ ఇది చాలా ఎరికే. అరే మంచిగా చెప్పిండు కదా. నాకు ఇన్ని తెలుసు కాబట్టి బయట ఉన్నా, నీకేం తెలియదు కాబట్టి లోపల. ఏమో అన్నమేంద్రా? ఏదో నోట బయట చెప్పు. నీ ఏమో అంటే నోట్ల గులుకుంటే ఎవరా పోడా? ఏమో అన్నాడు. ఏమన్నాడు అప్పుడు? ఒరే బంగారం సాలే కానీ నీకోసం ఇంకో ముచ్చట చెప్తా. సరే చెప్పు. రేవంత్ రెడ్డి సార్ ఏమన్నాడు తెలుసా? ఈ ఒక్క టీచర్ ఉన్న స్కూల్ అన్నీ బంద్ పెట్టినాడు, గాయంతో మళ్ళీ స్కూల్ అన్నీ రిపేర్ చేపిస్తా అండు. ఇంకా వచ్చేసి 11,000 ఉద్యోగాలు ఎత్తున్నాడు రా వారి, ఆల్రెడీ వేసిండని కూడా చెప్తాడు బయట. ఏంటంటే ఎంత చదువుకునే వాళ్ళు ఉన్నారా, చదువుకోని వాళ్ళ కోసం సార్ ఎంతో శ్రమ పెడతా అని చెప్పేసి పెద్ద మాటలు అయితే చెప్తాడు. గది ఎంతవరకు అయితే ఏందో తెలియదు కానీ అవ్వాయిలు అయితే ఒకటి గుర్తు పెట్టుకోండి, పిల్లల్ని మట్టి బడి తీసుకుపోవాలే కానీ వాళ్ళకి చదువు అయితే మనం చెప్పలేము. ఎందుకంటే సోకుల కోసం పోతే ఎప్పటికీ చదువు రాదు. సోకులలో చదువు ఉంటుంది అంటే అది ఎప్పటికీ కాని పని. గాయంత ఆలోచించి సర్కారు బళ్ళల్లో కూడా పెద్ద చదువులు చదువుకొని కొలువులు చేసే సార్లు అయితే ఉన్నారు. గాళ్ళ ముచ్చట కూడా ఆలోచించారు. ఏదో 10-12 చదువుకున్న వాళ్ళకి అడిగి తీసిపోయారనుకో, పిల్లగాడు రోజు ఇంట్లో పిల్లలను టార్చర్ అది టార్చర్ అట్లా పెట్టుకొని కొట్టురే తప్ప వాళ్ళకైతే వచ్చే చదువు ఏమీ లేదు. కొంచెం జర అయితే ఆలోచించుకోండి. ఫీజులు మోదం మటుకి ఈ మీద తాటలు ఎక్కువ ఉన్నాయి. అవి కూడా ఆలోచించుకోండి. ఎండల కంటే ఎక్కువ కొడతాయి ఫీజులు. జర మీ కళ్ళు తిరిగి పడగల. సరే బంగారం, మిగిలిన ముచ్చట నువ్వు చెప్పురా, నాకు ఇంత ఆకలి అవుతుంది, పోతాను నేను. అరే ఇగో ఏందో బాబు, ఒక్క ముచ్చట చెప్తారా? ఇగో మన దగ్గర ఉన్న ఈ రాజకీయ నాయకులు ఏం పని చేస్తారు, ఎంతగానో అభివృద్ధి చేస్తారు, ఇవన్నీ ముచ్చట పక్క పెడితే ఒక మూడింటికి మాత్రం మంచి న్యాయం చేయాల్సిందిరా. అది ఒకటి వచ్చేసి ఏంటంటే ఇగో విద్య, వైద్యం, ఆరోగ్యం, ఇగో గివ్వి 3 కనుక మంచిగా చేసి ముందర తీసుకుపోయాలంటే మన తెలంగాణ రాష్ట్రం మస్తు బాగుపడుతుంది. గట్లనే మంచి బాటల ముందరికి పోతారా పై. ఆయనతో మాకు కూడా మందు గ్లాసు సోడా ఇస్తే ఆయనతో సంతోషం. ఏంది ఓ పిల్ల, ఏంది మందు సోడగ్లా నీ అక్క ఇవ్వదాకనే గారు పొరడ బడికి పోతాను ఏడతాను, మళ్ళీ ఇప్పుడే మందు గ్లాసు రోజు కిందకి మాటలు ఎక్కువ. పిల్ల రోకల బండి అందుకున్నానంటే ఊరు మొత్తం ఉరికిచ్చి కొడతా. తున్నపోతలు ఎక్కున్నాడు పిల్లగాళ్ళు. మీకైతే ఒక ముచ్చట చెప్తున్నా ఈరోజు. ఎందుకంటే ఈ నెల రోజులు అయితే సెలవులు ఉన్నాయి, మంచిగా ఎంజాయ్ చేశారు. గాయంతో స్కూల్ స్టార్ట్ అయినాయి. స్కూల్ చాలా అయిన కాళ్ళ నుంచి భద్రంగా పోర్రి, భద్రంగా రారి. అవ్వాయిలకైతే ఇబ్బంది పెట్టకరు వాళ్ళు, ఎందుకంటే లచ్చల ఫీజులు కడుతున్నారు. చాలా మంచిగా పోరి, మంచిగా చదువుకోండి. గొప్పలో ఉర్రి నా లెక్క. ఏంది నా లెక్క గొప్పలో ఉర్రి. సరేనా? నేను పోతాను చదువుకోండి అందరు. పోతానా? అబ్బర దెబ్బో ఈ పొలగాడు ఏం చేయలే కానీ పిల్లలకు చదువుకునే పొలాలకు మాత్రం అన్ని తీర్లు చెప్తాడు. అరే వై నువ్వు చేయని వాళ్ళు చేయమంటే ఏడికెళ్ళి చేస్తారా? వీడు సంసారాలకి ఎంతమంది చెప్తున్నాడు. ఆ యొక్క ముచ్చట పక్కన పెట్టి కానీ అలా పోతే అలాగా ఇంటికి పక్కన పోయి చెర్లకు ఆడ బర్రెలు మొత్తం ఈత కొడతానట. వాటిని తీసుకుపోయి ఇంటికాడ కట్టి ఇంత మేతేసి వాళ్ళే ఉన్నదో లేదో అని చూసుకొని పని చేయకుండా సప్పుడు చేయకుంటుండే ఇంటికాడ. ఏంది నీకు ఎన్నిసార్లు చెప్పిన అందరి ముందు ఇజ్జత్ తీయొద్దని? వీటికి ఎన్నిసార్లు చెప్పిన అర్థం కాదు. ఈ బర్రెలు కాసులు వస్తుంది ఎదురా వారి చదువేమో పొరగాలి అమ్మాయిలు పోతారు. అప్పో పొలగానికి ఇజ్జతి ఇంకా గది కూడా ఉన్నదిరా నీకు. సరేలే అలపోతే అలా పోయి ఇంటికైతే. దోస్తులు ఇక ఇన్నారులో మా ముచ్చట ఎట్లున్నది ఇవాళ. ఇక రేపటి నుంచి మన తెలంగాణలో ఈ స్కూల్ అయితే స్టార్ట్ కాకపోతున్నాయి, గదే బళ్ళు అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఇక బళ్ళు స్టార్ట్ కాగానే ముందుగా గుబులు పుట్టేదైతే తల్లిదండ్రులకు అనుకొని చెప్పాలి. ఇటు చూసుకుంటే కనుక ప్రైవేట్ స్కూళ్ళలోనేమో ఫీజులు ముందుగానే 30% అయితే కట్టాలి. అప్పుడే పోరగాళ్ళకు గేటు ముందడికి లోపలికి పంపిస్తారు, లేదంటే మాత్రం గేట్ అవుతాయి. ఇక పోనీ గవర్నమెంట్ స్కూల్లో పంపదామంటే పేరుకు తెలంగాణ గవర్నమెంట్ స్కూళ్ళు మొత్తం అభివృద్ధి పనులు అంటారు కానీ ఎక్కడ గోడలు అక్కడనే ఉన్నాయి. పోరగాళ్ళు లోపలికి పోతే ఏ గోడ ఎట్ల నుంచి పూలుతుందో కూడా తెలియదు, అంతగా తిరుగున్నాయి బళ్ళు. మరి ఇక గది కూడా జర సర్కారు ఆలోచన చేసి అధికారులు చెప్పి మంచి చెడు చేయాలని చెప్పేసి కూడా చాలా మంది అంటారు. గట్లనే నెటిజన్ల వార్తాపత్రికల గల పెద్ద లైన్లు అయితే రాస్తారు. మరి గది కూడా సర్కారు ఆలోచన చేయాలి. ఇక ఏదేమైనా ఒక నెల రోజుల నుంచి మేము ఇంటికాడ ఉన్నాం, ఇక మాకు బళ్ళు మళ్ళీ ఇవ్వాలి, ఏడికి పోతాం, మాకు అంత మంచిగా అనిపిస్తలే అని చెప్పేసి పిల్లలు మాత్రం అనుకోవద్దు. ఇక నెల రోజులు అయితే గడిచినాయి. ఇక అసలే రాబోయేది వానాకాలం, ఇక మంచి వచ్చాడో తెలియదు కానీ అవ్వయ్యలు కష్టపడి చదివిస్తారు కాబట్టి పిల్లలు కూడా ఆల పొద్దుగాల స్కూల్లో పోయి మంచిగా చదువుకొని
మంచి బాటలో ముందని నడవాలని మేము అనుకుంటున్నాం. రైట్, మొత్తానికైతే మన దోస్తీ వార్తలలో ఇలా కంటెంట్కి ఇది మంచిగా ఉన్నదా మంచిగా ఉంటుంది. మేము తీసుకొచ్చినాం కదా, రేపు ఇంకో కంటెంట్తో మళ్ళీ కలుస్తాం. గప్పటిదాకా చూస్తూనే ఉండాలి మన దోస్తీ వార్తలు పూరా లోకల్. రైట్, పోయేత్తా.